నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అసలు ఆయన లండన్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకి ఏమైందని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఐటీడీపీ అధికార ప్రతినిధి వంశీ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వంశీ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అసలు ఆయన ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండి లండన్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకేసారిగా ప్రెస్ మీట్లు పెట్టి సమావేశాలు ఏర్పరిచి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని చెప్పొచ్చండి. నిన్నేమో జగన్ 2.0 చూస్తారు, కార్యకర్తలను ఎవరు కూడా ఏం చేయలేరు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చేసరికి ఎన్నికల ముందు బాబు గ్యారంటీ భవిష్యత్తుకి షూరిటీ అన్నారు. ఈ 9 నెలల పరిస్థితి చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా ఉంది అని చెప్పి ఆయన అంటున్నారండి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. ఇప్పుడు అతని పార్టీ ముగిసిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత కార్యకర్తలతోటి నాయకులతోటి మీటింగులు పెట్టి ఏదో దానికి ఒక జీవం పోద్దాం అనే పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా అర్థమైపోతుంది. గత 5 ఏళ్లుగా మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలని కలిసిన పరిస్థితి లేదు, కార్యకర్తల బాగోగులు చూసుకున్న పరిస్థితి లేదు. అసలు రాష్ట్ర ప్రజలను అయితే అసలు వదిలేశాడు. తన చుట్టూ ఉండే కొంతమందికి కోటాను కోట్లు దోచిపెట్టడం అటువంటి పనులు తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసిందంతా ఏమి లేదు. కానీ ఇప్పుడు వదిలిపోతున్న కార్యకర్తలని, విడిచిపోతున్న నాయకుల్ని అందరినీ ఏదో వాళ్ళని సద్దుమణిగించి వాళ్ళని మళ్ళీ పార్టీలో ఉంచేలాగా చేయడానికి ఈ నాటకాలు వేస్తున్నట్టుగా మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కనుమరుగైపోతుందని ముందే గ్రహించి ఇటువంటి చేస్తున్నారంటారా? అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కనుమరుగైపోయింది. జూన్ 4, 2024లోనే వైసీపీ అంతమైపోయింది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజుకి వైసీపీ లేచిన పరిస్థితి లేదు, వచ్చే కాలంలో కూడా లేచే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో అయిపోయిన చాప్టర్. ఆ చాప్టర్ ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళ నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళ సొంత మనిషి A2గా ఉన్న విజయసాయి రెడ్డి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 అంటే ఏం చేస్తాడు? అప్పట్లో బాబాయిని చంపావు, ఇప్పుడు ఇంకొకరిని ఎవరినైనా చంపుతామంటాడా? ఈ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే అసలు ఏది దానికి ఏం చేయగలడని? అంటే తను తప్పులు చేసింది ఒప్పుకోకుండా, తను ఓడిపోయిన దానికి ఏంది అనేది ఒక పోస్ట్ మార్టం చేసుకోకుండా ఇంకా కూడా భ్రమల్లో బతికితే జగన్మోహన్ రెడ్డిని అసలు జనం నమ్మే పరిస్థితి లేదు, కనీసం కార్యకర్తలు అయితే నమ్మే పరిస్థితి లేదు. నాయకులు, చుట్టూ ఉన్న నాయకులైనా కానీ నిన్న మా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చెప్పి అతని మానసిక పరిస్థితి కూడా ఏదో దెబ్బతింది అనే విధంగా అనిపిస్తుంది ఆ వీడియోలు చూస్తే. నిన్న మాట్లాడింది వాళ్ళతో ఏం మాట్లాడాడో ఈరోజు ప్రెస్ మీట్లో అదే మాట్లాడాడు. ఏది చూసినా కూడా చెప్పిందే చెప్పి మనకు మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం కదా, బే అంట అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తను ఏం మాట్లాడుతున్నాడో కూడా కన్వే చేయలేకపోతున్నాడు. కనీసం నాయకులకి కూడా కన్వే చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా అతన్ని నమ్మే పరిస్థితిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉండరు కూడా. సార్, మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అసలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందట్లేదు, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఏ పథకం అందలేదు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి 9 నెలల్లో 6,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈరోజు రాష్ట్రంలో ఒక మౌలిక సదుపాయాలు ఏర్పరిచి కంపెనీలు రాబట్టేదానికి, తద్వారా ఉద్యోగ కల్పన చేయడానికి కూటమి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఎలాగ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దీనికి సంబంధించిన కార్యకలాపాలు కూడా చేస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయలేదంటూ ఈరోజు నువ్వు లండన్ అటు వెళ్ళి పిచ్చి మందులు తినేసి వచ్చి ఈరోజు మళ్ళీ ఒక 2 మాటలు వేసేస్తే నీ మాటలు వినే పరిస్థితుల్లో అంట. ఓకే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దెబ్బకి నువ్వు ఎట్లాగో పిచ్చి పట్టిపోయావు. 11 సీట్లు కూడా మిగిలే పరిస్థితి ఇప్పుడు లేదు. అందుకని ఇప్పుడు ఇలాంటి కలబొల్లి మాటలు చెప్పుకుంటా అతను చెప్తున్నాడు భవిష్యత్ గ్యారంటీ లేదు అది ఇదని. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల పాటు కనీసం 250 రూపాయలు పింఛన్ పెంచలేని జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసిన జనము ఒకేసారి తన హయాంలో కూడా 3 నెలలకు సంబంధించిన పింఛన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఈరోజు అందరి పింఛన్దారుల నమ్మకాన్ని ఈరోజు
ఒమ్ము చేయకుండా నిలబెట్టుకుంది. తర్వాత గ్యాస్ బండ ఈరోజు దీపం పథకం ఈ 2 పూర్తి చేసింది. రేపు జూన్కి కరెక్ట్గా నువ్వు ఎంతసేపటికి అమ్మఒడి అంటావు. అమ్మఒడి నువ్వు ఎప్పుడు ఇచ్చావు? నువ్వు అయిపోయిన తర్వాత నువ్వు 2019 మేలో అధికారంలోకి వస్తే నువ్వు 2020లో ఇచ్చావు. 2020 జూన్లో ఫస్ట్ విడత వేసావు. ఇప్పుడు అంతే కదా. ఏదైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జరగబోయే విద్యా సంవత్సరానికి ఇటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. రేపు జూన్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి తల్లికి వందనం వేస్తామని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఇంకా ఉన్న వాటిలో ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా ప్రజలకు చేరువవుతూ ఉంటే ఇలాంటి మాటలు చెప్పి ఇంకా కూడా అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఎలా అంటే కాంగ్రెస్ సిద్ధాంతం ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే ఎంతసేపటికి ఒక అబద్ధాన్ని రుద్ది ఇది నిజం అని చెప్పించి ఈరోజు జనం అనుకోవాలి సూపర్ 6 ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు, నేను అప్పుడులో సంక్షేమం బాగా ఇచ్చాను, నేను బాగా అమ్మఒడి డబ్బులు వేసాను, ఇవన్నీ డబ్బులు వేసాను, ఇప్పుడు చంద్రబాబు ఇవ్వట్లేదు అని చెప్పించడానికి జనంలో ఆ కల్పన క్రియేట్ చేయడం దానికి మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు చెప్తున్నట్టుగా అర్థమవుతుంది తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రతి హామీకి నిలబెట్టుకోవడానికి దృఢ నిశ్చయంతో ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు, కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి లండన్లో స్థిరపడడానికి అక్కడ ఎట్లాగో ఇప్పుడు తను దోచుకున్న డబ్బంతా కూడా ఎట్లాగో అక్కడ పెట్టొచ్చినట్లుగా అందరూ తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోబోతాడు, ఇందులో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019గా సీఎంగా ఉన్నప్పుడు, అదే విధంగా ఇప్పుడు 2024లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఏపీ అంటే అమరావతి, పోలవరంగా ఆయన రెండింటినీ కూడా పరుగులు పెట్టిస్తున్నారని చెప్పొచ్చు సార్. మరి దీనిపైన ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఈ 9 నెలల కాలంలోనే విపరీతంగా అప్పులు చేశారు, మరి అమరావతికి అయితే ఇంకా ఘోరంగా అప్పులు చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం? అసలు జగన్మోహన్ రెడ్డికి అప్పులకి గ్రాంట్కి తేడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి తన 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన విషయం జనాలు మర్చిపోయారనుకుంటున్నారా, లేకపోతే ఇంకొకటి హాస్యాస్పదమైన మాటలు ఒకటి మాట్లాడాడు. మనకి ఢిల్లీ లాంటి నగరం కానీ, హైదరాబాద్ లాంటి నగరం కానీ, బెంగళూరు లాంటి నగరం కానీ లేకపోవడం వల్ల మన రాష్ట్రానికి కంపెనీలు తీసుకురాలేకపోయాము, అటువంటి పరిస్థితి ఉండింది అని చెప్పుకొచ్చాడు. అట్లా ఒక నగరం లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డే కదా. 5 ఏళ్ల పాటు అమరావతిలో కనీసం ఆల్రెడీ బిల్డింగులు కూడా కట్టుంటే వాటిని పూర్తి చేయలేక అక్కడ వీళ్ళ కార్యకర్తల చేత రోడ్లు వేస్తుంటే రోడ్ల మీద మట్టితో వేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో అసలు ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు. అమరావతి రాజధాని కాదని చెప్పేశాడు. అటువంటి మళ్ళీ వచ్చి రాష్ట్రానికి ఒక నగరం లేకపోవడం విచారకరం అని చెప్పి ఈ మొసలి కన్నీరు కారుస్తుంటే నిజంగా సిగ్గుచెట్టు. ఇలాంటి వాళ్ళ మాటలు ఇంకా కూడా జనం వినే పరిస్థితి లేదు. కానీ ఇంకా కూడా కనీసం ఇటువంటి వ్యక్తులను అసలు బహిష్కరించాలి. ఎక్కడ టీవీల్లో కానీ ఎక్కడ కూడా కనిపించకుండా అతన్ని బహిష్కరించినప్పుడే నిజంగా బాగుపడద్ది. రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంటే కళ్ళలోంచి నిప్పులు పోసుకునే పరిస్థితిలోనే జగన్మోహన్ రెడ్డి ఉండడం మన దురదృష్టం. ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్తున్నారు. ఇక మీదట కూడా ఆ నాయకులు ఎవరు పార్టీకి ఉండరని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇటువంటి వారిని ఉపేక్షించకూడదని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.